వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 9వ రోజుకు జూనియర్ డాక్టర్ల సమ్మె, నంద్యాలలో కొనసాగుతున్న ఆందోళన. నంద్యాల జిల్లా మహానంది మండలం సూర్యనంది ఆలయ ఆవరణలో నల్ల నాగుపాము కలకలం. కోల్కతాలో ఘోర అగ్ని ప్రమాదం, 9 మంది సజీవ దహనం. రాజకీయాల్లోకి విజయసాయి రీ ఎంట్రీ, త్వరలో కొత్త పార్టీ పెడతా అంటూ కీలక ప్రకటన. ఏపీ ఎస్పీ డీసీఎల్ బిల్ కలెక్టర్ తొలగింపుపై భూమన ఫైర్, అండగా ఉంటాం అని హామీ. వైఎస్ఆర్ ఫోటో పెట్టుకున్నారనే కక్షతో బడ్డీ కొట్టు ధ్వంసం చేశారంటూ వృద్ధ దంపతుల ఆవేదన. కలెక్టరేట్ ముట్టడికి పాలిటెక్నిక్ విద్యార్థుల యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత. నంద్యాలలో 9 ఏళ్ల చిన్నారిపై దారుణం, 2 నిందితులు అరెస్ట్. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా తూమటి మాధవరావు బాధ్యతల స్వీకరణ. 10వ తరగతి విద్యార్థులే అంతకులు, డబ్బుల కోసం 27 కత్తిపోట్లు, వీడిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య మిస్టరీ. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు సమీపంలో పెద్ద పులి దాడి, బర్రె మృతి. మహానందేశ్వర ఆలయంలో శిల్పాల శుద్ధీకరణ, శాండ్ బాస్టింగ్ తో వెలుగులోకి శతాబ్దాల నాటి అందం. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె 9వ రోజుకు చేరుకుంది. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట డాక్టర్ల ఆందోళన కొనసాగిస్తున్నారు. స్టైఫండ్ పెంపు, పదవి విరమణ వయసుపై నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు. మేము జూనియర్ డాక్టర్స్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాలలో వర్క్ చేస్తున్నాము. గత 9 రోజులుగా మేము స్ట్రైక్ అనేది అయితే చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన అనేది అయితే లేదు. నిన్న కూడా మాట్లాడతామన్నారు గవర్నమెంట్, కానీ ఏమీ మాటలు అయితే ఏం జరగలేదు, చర్చలు కానీ ఏం జరగలేదు. మేము 30%కి అడిగినాము, వాళ్ళు 3%కి మించి ఇయ్యమంటున్నారు. అందుకని చెప్పి మేము ఉద్రిక్తం చేసి నిన్నటి నుంచి ఎమర్జెన్సీ సేవలను కూడా ఆపేశాము. ఇంకా ఈరోజు ర్యాలీ అనేది అయితే నిర్వహిస్తున్నాము. నమస్కారం, మేము జిఎంసీ నంద్యాల జూనియర్ రెసిడెంట్స్గా వర్క్ చేస్తున్నాము. మేము ఈ సమ్మె మా ఒక డిమాండ్స్ని తెలపాలనేసి ఈ సమ్మె చేస్తున్నాము. మా మొదటి డిమాండ్ మా స్టైపెండ్ హైక్. 36 గంటలు కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా కూడా సరే మేము పనిచేస్తున్నా కూడా సరే మాకంటూ మా స్టైపెండ్ మా అవసరాలకు అనేది సరిపోవాలి కదా. మన ఈ ఆంధ్రప్రదేశ్లో 9 నుంచి 10% వరకు ఇన్ఫ్లేషన్ రేట్ ఉన్నప్పుడు స్టైపెండ్ అనేది ఇప్పటి వరకు ఏ రకంగానూ పెంచలేదు. 2026 జనవరి నుంచే స్టైపెండ్ హైక్ అనేది ఇవ్వాలి. కానీ ఇప్పుడు 8వ నెల నడుస్తున్నా కూడా స్టైపెండ్ హైక్ గురించి ఎటువంటి ప్రస్తావన అనేది ఇప్పటి వరకు తీసుకురాలేదు గవర్నమెంట్. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన జియో ప్రకారం 15% హైక్ అనేది జనవరిలో ఇవ్వాల్సింది. ఆగస్ట్ అవుతున్నా కూడా సరే దాని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దాని గురించి ఎక్కడా చర్చించను లేదు. 6 సార్లు మేము లేఖ రాసినా కూడా దానికి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అందుకు మాకంటూ ఒక రిటర్న్ రెస్పాన్స్ రావాలి అనేది మేము ఈ సమ్మె అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఇది వరకు నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని ఆపాము. కానీ ఎటువంటి రిటర్న్ రెస్పాన్స్ రానంత వరకు మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా 2 డేస్ నుంచి ఆపేస్తున్నాము. మేము ఇది యునైటెడ్గా స్టేట్ మొత్తం కలిసి ఏపీ జూడా అందరం కలిసి ఒకే సిద్ధాంతంతోనే ఈ స్ట్రైక్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఒకటి, మా స్టైపెండ్ హైక్ అనేది 30% వరకు పెంచాలనేది. రెండోది, రిటైర్మెంట్ ఏజ్ అనేది 62 నుంచి 65 వరకు పెంచకుండా ఉండాలని. ఎందుకంటే జూనియర్ డాక్టర్స్ కూడా ఒక అవకాశం అనేది ఇవ్వాలి. ఉన్న సీనియర్స్నే కొనసాగించుకుంటూ పోతూ ఉంటే వీళ్ళకి అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది. మూడోది, ఎంఎస్సీ చేసిన వాళ్ళందరికీ నాన్ క్లినికల్ బ్రాంచెస్లో వాళ్ళకి రిక్రూట్ చేసుకుంటూ వెళ్తుంటే కష్టపడి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళందరి జూనియర్ డాక్టర్స్కి అవకాశం అనేది ఎక్కడి నుంచి వస్తుంది. మా ఈ 3 డిమాండ్లను నెరవేర్చాలి అనేసి మేము ఈ స్ట్రైక్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మేము ర్యాలీ అనేది నంద్యాల జిల్లా మహానంది మండలం సూర్యనంది ఆలయ ఆవరణలో నల్ల నాగుపాము కనిపించడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మోహన్ పామును పట్టుకుని నల్లమల అడవిలో సురక్షితంగా వదిలేయడంతో ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎలకలు నాన్న అవి
చుర్ర లడ్డు ఇంకోసారి తెప్పించుకొస్తారు కదా ఏం పోయిన తర్వాత అడిగినా పట్టకడిగిరా భయపడుతుంది ఉడుకుతుంది మొత్తం తీసి కోల్కతాలోని ఫ్రీ స్కూల్ స్ట్రీట్లో ఓ హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకొని 9 మంది సజీవ దహనం అవ్వగా పలువురు గాయపడ్డారు. అధికారులు సుమారు 60 మందిని రక్షించారు. ఏసీ పేలుడు కారణమే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి త్వరలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజల తరపున ప్రజల కోసం పనిచేసే రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తానని తెలిపారు. కొత్త పార్టీకి సంబంధించిన పూర్తి కార్యాచరణలను ఈ నెలలోనే విజయవాడలో వెల్లడిస్తానని చెప్పారు. పార్టీ పేరు, విధి విధానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత,
ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏపీ ఎస్పీడీసీఎల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న బిల్ కలెక్టర్లను విధుల నుంచి తొలగించడం దారుణమేనని వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. కొత్త ఉద్యోగాలు కల్పించకుండా సాంకేతికత పేరుతో ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపించారు. బాధిత బిల్ కలెక్టర్లకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన భూమన వారిని తిరిగి విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాంటి సత్వంలో పనిచేసినట్టుగా మీరు మాకు అవసరం లేదు, మీరు మాకు దీంతో సమానము, మీకు బ్రతుకు లేదు, మీరు వెళ్ళిపోండి, మేము హాయిగా ఉంటాము, మా జీవితం మాకు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎస్పీడీసీ మాకు ఇచ్చిన వరకు మీ అవసరం మాకు లేదు, మేము కష్టపడ్డాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని చంద్రబాబు గారు ఎన్నికలలో తన ప్రధానమైన వాగ్దానంగా ప్రతి సంవత్సరము 4 లక్షల కొత్త ఉద్యోగాలను ఇస్తాను, 5 సంవత్సరాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలను ఇస్తాను అని ఊరు వాడ అంతా కూడా ప్రచారం చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నాడు. ఆయన గారు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటిని పాతాళానికి తొక్కేసి ఉన్నటువంటి ఉద్యోగాలు 20-30 సంవత్సరాలుగా చేసుకుంటున్నటువంటి ఉద్యోగస్తుల జీవితాలతో కూడా చెలగాటమాడుతున్నాడు, చెండాడుతున్నాడు. ఏపీఎస్పీడీఎస్సీలో దాదాపు 30-32 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తూ బిల్ కలెక్టర్లుగా ఎనలేనటువంటి సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు. నార్ల తాతారావు గారు సీఎండీగా ఉన్నప్పటి నుంచి పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. దాదాపు 300 కుటుంబాలని రోడ్ల పాలు చేసి మీ అవసరం మాకు లేదు, సాంకేతికమైనటువంటి అభివృద్ధి చెందింది కాబట్టి మానవులతో చేసుకోవాల్సినటువంటి పని లేదు అని మనుషులందరినీ కూడా ఆకలితో అలమటించమని చెప్తూ వీళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఓడబెరికారు. విజయనగరం జిల్లా రేగడి మండలంలో వైఎస్ఆర్ ఫోటో పెట్టుకున్న కారణంగానే తన జీవనాధారమైన బడ్డీ కొట్టును ధ్వంసం చేశారని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్ చేయించి తన ప్రాణం నిలిచిందనే అభిమానంతో ఫోటో పెట్టుకున్నారని వారు తెలిపారు. 20 ఏళ్లుగా నడుపుకుంటున్న షెడ్డును తొలగించడంతో జీవనాధారం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నా తండ్రి కూడా అప్పుడు ఆపరేషన్ చేసుకుంటే మావాడు కాదు ఇంట్లో పరిపాలన చేస్తే మేము అతను సెంటు భూమి లేకుండా అతను ఇటు పూజించుకుంటాను. ఇన్ని సంవత్సరాలు నాకేమో అన్యాయం చేస్తున్నారు. నా తండ్రి కూడా నా దేవుడు, నేలలో మంచిది, పాలల్లో మంచిది. అన్యాయం చేశాడు. అవన్నీ పారం పోసాడు మొత్తం ఇవన్నీ పోవడం పోలే ఒకటి ఆరు నిజమే వైరు కూడా తెంపేశాడు సార్, కట్ చేశాడు. భయ్యానికి మహబూబాబాద్ జిల్లా జియో 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. భారీగా తరలి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
నంద్యాల జిల్లా కొట్టాల చెరువులో దొంగతనం చేసిందనే అనుమానంతో 9 ఏళ్ల చిన్నారిని నిర్బంధించి హింసించిన ఘటనలో ఇద్దరిని ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తరలిస్తున్నట్లు డీఎస్పీ రామాంజీ నాయక్ తెలిపారు. ఇప్పుడు ఈడు తీసుకుపోయినది ఎవరు? అదే నీకేం డబ్బులు చెప్పవని కొరబెండ తీసుకొని కొల్లరబెండ తీసుకొని ఇది బట్టి తీసుకొని చెప్పవని ఇది మల్లు నాయక్ అని మల్లు నాయక్ చెంపలకేసి కొట్టి బిర్రు కట్టేసి చేతులకి కట్టేసి తర్వాత సరే రేపు ఈ పాపకి పోద్దాం అప్పుడు మాటింటది ఇంకా తర్వాత అగ్గి పుల్లలు తీసి అంతిద్దాం పెట్రోల్ పోసి ఇంకా తర్వాత మళ్ళా కొరబేర తీసుకొని చచ్చిపోయినాక అన్నాడు. చెప్తా 9 years పాప అదే గ్రామంలో రాజు నాయక్ యొక్క పెట్టి షాప్ నందు కుర్కురే కొనేదానికి పోయితే అక్కడ ఏదో పాప చిన్న పొరపాటు చేసిందని మల్లు నాయక్ రాజు నాయక్ ఇద్దరు కలిసి ఆ పాపను వాళ్ళ షాప్ దగ్గరే ముందుకు తాడుతో కట్టేసి ఆమెకు 2 చేతులు కట్టేసి 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అక్రమంగా నిర్బంధించి పాపకు అవమానం చేయడంతో వారమ్మ వారి తల్లిగారు గంగమ్మ ఈరోజు ఇచ్చిన కంప్లైంట్ పైన కేసు నమోదు చేసి రాజు నాయక్ను మల్లు నాయక్ ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము. ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎవరైనా కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలి, కానీ అట్లా మైనర్ పిల్లల పైన ఈ విధమైన సంఘటనలు జరగడం కరెక్ట్ కాదు. చట్టం ఊరికే ఉండదు. వారికి కూడా చాలా గట్టిగా కౌన్సిలింగ్ చేసి మళ్ళీ ఇటువంటి పొరపాటు జరగకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా తూమడి మాధవరావు ఏకగ్రీయంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు అధికారికంగా ప్రకటించారు. అనంతరం తూమడి మాధవరావు డిప్యూటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ ఆయనను సీట్లలో కూర్చోబెట్టగా ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ తోమాటి మాధవరావు గారికి అభినందనలు. వారిని అధ్యక్ష స్థానము అలంకరించవలసినదిగా శ్రీ తోమాటి మాధవరావు గారిని అధ్యక్ష స్థానానికి తీసుకురావాల్సిందిగా అన్ని పార్టీల నాయకులను కోరుతున్నాను. దయచేసి అన్ని పార్టీల నాయకులు ఉంటే మంచిది. నేను ఇతర పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని చెప్పి కూడా నేను అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. అన్ని పార్టీలకు అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా జరగటానికి సహకరించినటువంటి అన్ని పార్టీల యొక్క మెంబర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. కంగ్రాచులేషన్స్. తీసుకెళ్ళకూడదు. ఫ్లవర్ బట్ ఫ్లవర్స్ నో ఫ్లవర్స్ అన్ని నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. పోలీసుల విచారణలో అదే పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులే హత్యకు పాల్పడినట్లు గుర్తించినట్లు సమాచారం. దాదాపు 8 మందిని విచారించి సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు డబ్బుల కోసమే రూపారెడ్డిపై 27 సార్లు కత్తితో దాడి చేసినట్లు గుర్తించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు సమీపంలోని బుధవారం ఉదయం వరదరాజస్వామి ప్రాజెక్టు వద్ద బర్రెల మందపై పెద్ద పులి దాడి చేసింది. ఈ ఘటనలో రాము నాయక్కు చెందిన ఓ బర్రె మృతి చెందగా మరో బర్రె తీవ్రంగా గాయపడింది. పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. పశువులను అడవి ప్రాంతాలకు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాటర్ తాగుతుందా కొన్ని కమ్ అందరు వాక్ అందరు చేసి గుంతలు కిచ్చేవారు నాయన ఇంట్లో గుంత ఉంది నడుతుంది ఇద్దరు నిలబడుతుంది గుంతల. నంద్యాల మహానందీశ్వర ఆలయంలో రాతి శిల్పాలపై పేరుకుపోయిన సున్నం పెయింట్ను శాండ్ బ్లాస్టింగ్తో తొలగిస్తూ అసలు రూపాన్ని పునరుద్ధరిస్తున్నారు. శిల్పాలకు నష్టం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ శతాబ్దాల నాటి చెక్కుళ్ళు ఆకృతులను వెలికి తీస్తున్నారు. ఆలయ అధికారులు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. చూస్తున్నాము కుర్చీలో చేసుకో కాలు ఎంత పైకి పోతుంది. హైదరాబాద్ రాయి బయటకు వచ్చింది తీసుకో ఇవన్నీ లేవు నంద్యాల పట్టణం కోట వీధిలో వెలిసిన శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు శాండ్ బ్లాస్టింగ్ కార్యక్రమం జరుగుతున్నది. శాండ్ బ్లాస్టింగ్ అనగా ఏమంటే పూర్వం రాతి స్తంభాలు వాటికి శిల్పికళ ఉట్టిపడేలా ఉండే విధంగా అప్పట్లో ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ మధ్య రాను రాను వాటికి రంగులు వేయటము, సున్నం కొట్టడము
ఈ విధంగా చేయడం వలన ఆ శిల్పి కళ అసలు కనిపించట్లేదు. ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కువ మనము చాలా వరకు తమిళనాడు రాష్ట్రంలో ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా అక్కడ ఎలాంటి రంగులు ఉండవు, పెయింటింగ్లు ఉండవు, అంచి సున్నపుతులు అనేవి ఉండవు. ఆ విధంగానే మన ఈ బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానంలో రాతి స్తంభాలు, ఆస్థాన మండపము, గర్భగుడి యందు ఉన్నటువంటి రంగులను తొలగించి ఆ స్తంభాలకు ఉన్నటువంటి శిల్పకళను ఉట్టిపడే విధంగా ఏర్పాటు చేయదలుచుటకు మా ధర్మకర్తల మండలి ఆ చైర్మన్ గారు